ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ 5 ఎలిమెంట్స్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. దాంతో దేహం ఎలా కొట్టుకుంటున్నది, 5 దేహం ఎలాగ మళ్ళీ కలిసిపోతున్నది, ఇదంతా దాని కథ అంతా తైత్రోపనిషత్తులో ఉంటుంది. 5 రకాలైన విద్యలు ఇస్తాడు కదా, అది లోకమది జ్యోతిషమది విద్యమది ప్రజమధ్యాత్మం, అలా ఉంటుంది విద్య అన్నాడు. అలా 5 గురించి చెప్తాడు. ఇక్కడ 12 గురించి చెప్తాడు. వాసుదేవోపాసన అతి ముఖ్యమైనటువంటి విషయముగా లోపల ఇక్కడ ఉపదేశింపబడి ఉన్నది. మనకు లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఇంకా డీటెయిల్గా మనకు తెలుస్తుంది. పరమపురుషుడైన భగవంతుడు జీవుడిగా దిగవచ్చుట వాసుదేవుని అవతరణం అనబడను. అవతరించి స్థితిలో ఉన్న దేవుడు హరి అని సంకేత పదమని చెప్పబడను. అతడు గర్భస్థుడై మొదటి మాసమున తన అంతర్యామి ప్రజ్ఞను కోల్పోయి జీవ ప్రజ్ఞను పొందుట భగవంతుని యొక్క నిర్యాణం అనబడను. దీనిని అనుసరించి ప్రథమ స్కందమున శ్రీకృష్ణ నిర్యాణం అన్నాడు. 10వ మాసమున జీవుడు సర్వాంగ ప్రవిష్టి పొంది దిగవచ్చుట అవతరణం. దీన్ని అనుసరించి దశమ స్కందమున శ్రీకృష్ణుని జన్మం అన్నది. గర్భస్థుడైన జీవునకు 3వ మాసము లోపల అవయముల విభాగము పాంచభౌతిక స్థితుల వినియోగము జరుగును. దీనికి చిహ్నముగా సృష్టి నిర్మాణములు చేయు దేవతలు, తత్వముల పరిగణము, సృష్టి విభాగములు, కపిలుడు గర్భస్థుడై తల్లికి ఉపదేశించుట 3వ స్కందం అని చెప్పబడినది. కానీ మనం లోపల చదువుకుంటాం కాబట్టి డీటెయిల్గా మనం చెప్పుకోగలదు. ఎదురు ఏంటుంటుందంటే ఫస్ట్ ఓం బోని అనగానే కృష్ణుడు సచ్చేయడం ఉంటుంది. దేవుడు పుస్తకం తిరిగిగానే శుభ్రం అంటే పోవడం అంటాను. ఏమిటవుతుంది? శ్రీకృష్ణుడు వెళ్ళిపోవడం అంటే అంతర్యామియే ఉండేటటువంటి జీవప్రజ్ఞ ఏదైతే ఉంటుందో గర్భస్థం అవగానే పోతుంది. జీవిగా తను కొట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుని తన చుట్టూ దేహము అవయవములు ఇవన్నీ కొట్టుకోవడం అవుతుంది. లోపల గర్భస్థ అయినటువంటి శిశువు కొట్టుకునేటువంటి దాంట్లో 3 రకములైనటువంటి కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం సీక్రెట్ డాక్టర్ చదువుకునేటప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాము. ఒకటి ఫిజికల్ కన్స్ట్రక్షన్. ఇది మోడర్న్ మెడికల్ సైన్స్ చాలా డీటెయిల్గా స్టడీ చేస్తుంది, చాలా డీటెయిల్గా చెప్పగలదు. అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి దాన్ని అనాటమీ ఇటువంటి పేరుతో మనం పిలుస్తాం. వాళ్ళు 2వ నిర్మాణం ఏమిటవుతుంటే పితృదేవతల యొక్క నిర్మాణం. పితృదేవతలు అనేటటువంటి వారు ఫెకండిటీలో ఉండేటటువంటి పుష్పించడం, వాటికి సంబంధించినటువంటి రసాయన చర్యలు ఇవన్నీ కూడా పితృదేవతలు వర్క్ చేస్తారు సైమిల్టేనియస్గా. 3వది దివిదేవతలు పనిచేస్తారు. చూడటం అనేటువంటి శక్తి, వినడం అనేటువంటి శక్తి, ధారణ అనేటువంటి శక్తి, ఇటువంటి అనేక శక్తులు ఉంటాయి మనకి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క శక్తి ఇవ్వబడుతుంది. అంటే దేవతలు, పితృదేవతలు, వీళ్ళ వసువులు, ఆదిత్యులు, రుద్రులు అంతా టెంట్లు వేసుకున్న జీవులు కూర్చుంటారు. కూర్చుని ఒక్కొక్కటి కన్స్ట్రక్ట్ చేసి ఒక్కొక్కటి ఇచ్చి బయటకు వచ్చేసరికి అన్ని ఫ్యాకల్టీస్తో మనం బయటకు పంపిస్తాం. ఒక్కొక్క మాసమునందు ఈ లోపల ఏం జరుగుతుందనేటటువంటి కథ ఏదైతే ఉంటుందో అలాంగ్ విత్ అనాటమీ, హయ్యర్ ప్లేన్స్ లో ఆధ్యాత్మిక లోకములలో ఏదైతే జరుగుతూ ఉంటుందో, ఏ కన్స్ట్రక్షన్ అవుతుందో, ఏ విద్యలు ఇవ్వబడతాయో భగవతంలో ఇవ్వబడతాయి. ఆ మాసం మనకు సంబంధించినటువంటి అధ్యాయం తీస్తే 3వ మాసం మనకు 3వ అధ్యాయం కానీ మనం చదువుకుంటే తల్లి గర్భమునందు 3వ మాసంలో మనకు ఉండగా ఏ ప్రజ్ఞలు మన యందు పనిచేసి ఏమిటొస్తాయి తెలుస్తాయి. అంత ఫార్ములా కనుక అది చదువుకుంటే ఏమిటవుతుందంటే సృష్టి మొదలైంది ఇప్పటి వరకు గర్భస్థమైన శిశువు ఏమిటైంది, ఎలాగ పుట్టాడు, ఇక్కడ ఎక్కడున్నావు, మనం ఈ లోకం నందు ఎక్కడున్నాం అనేటువంటి తెలిసడం అనేటటువంటి దాన్ని ఏమంటారు? బ్రహ్మజ్ఞానం అంటారు, బ్రహ్మ విద్య అంటారు. తెలియగానే మనకి స్థిరత్వం వచ్చేస్తుంది. యాక్చువల్గా మనం విల్డర్నెస్ లో ఉంటాం, డార్క్నెస్ లో ఉంటాం. లోపల ఏం జరిగిందో తెలియదు, ఎలా పుట్టామో తెలియదు, ఎలా చూస్తామో తెలియదు, ఎలా నడుస్తామో తెలియదు, ఎలా లేచి నిలబడతామో తెలియదు. పెరాలిసిస్ వస్తే ఏమైనా అప్పుడు లేచి నిలబడటం చెయ్యి గది పనిచేయటం లేదనుకోండి, అప్పుడు ఉదాహరణ వాయువు అంటే ఏమిటో తెలుస్తుంది. ఉదాహరణ అంటే ఉదాహరణ అంటే పైకి లేపుతుంది అనమాట. కింద కూర్చొని పైకి లేవటం అనేటువంటి ఒక శక్తి మనకు ఉంటుంది. దాని గురించి ఆలోచించవసరం. చుట్టూ తిరిగే శక్తి, దిక్కులను పోల్చగలిగేటువంటి శక్తి ఉంటుంది, మళ్ళీ గెతగలిగే శక్తి ఉంటుంది, ఎగరగలిగే శక్తి ఉంటుంది. ఉదాహరణ వాయువుని పర్ఫెక్ట్ చేశాడు కాబట్టి ఆయన చేసిన ఎగిరాడు.
మనం అంత పర్మిట్ చేసాం అనుకోండి, మనం కూడా ఎగరగలం అన్నాడు. లోపల బోళ్ళది కెమిస్ట్రీ అయిపోతుంటాం, అది తెలియదు. అన్నం తింటుంటాం, దాన్ని అటు తీసేసి షుగర్ కింద మర్చిపోయేసి దానికి ఇన్సులిన్ ఇచ్చేసి అన్ని పంపించేసి వెంటనే అక్కర్లేదంతా బయటకు తోసేసి బోర్డు కెమిస్ట్రీ చదువుతుంటుంది. నిరంతరం లోపల తిరిగిపోతుంటుంది. మామూలుగా ఉండేటప్పుడు లోపల దొరుకుతుంది చూడండి, ఒక సిబిలాంటి ఫిజికల్ బాడీ ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. లోపల బోర్డు ఎంత చేంజ్ జరుగుతుంటుంది. ఒక వాక్ మాట్లాడడానికి అనేకమైనటువంటి దేవతలు లోపల సహకారం చేసి మీ దగ్గరికి వస్తుంది, పైకి గొంతు నుంచి బయటకు వస్తుంది. ఏ స్వరము ఏ చక్రము నుంచి ఎలాగ ఉద్భవుతుందో అది ఉద్భుతం అయ్యేటప్పుడు ఏ రంగు వస్తుంది అనేటటువంటిది తంత్రశాస్త్రం. అసలు వాక్ ఎలాగ వస్తుందన్నది ఆశ్చర్యం. ఎక్కడి నుంచి వస్తుంది? మనం ధ్యానించదు దాని గురించి. ఫ్రీగా దొరికాయి కాబట్టి వీడి గురించి కొంచెం ఆలోచిస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఒకసారి ఆపి ఆలోచింపజేస్తుంది. జస్ట్ ఒకసారి ఆపుతుంది. భాగవతం అందు ఇచ్చినటువంటి రహస్యములు ఏవైతే ఉంటాయో మిమ్మల్ని ఒకసారి ఆలోచింపజేయనిస్తాయి. అమ్మా భగవంతుడు ప్రకృతి మనకి ఎంత ఇచ్చిందా అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే దాని ఏళ్ళలో ఎవేర్ అవుతామో దాని ఏందు ఉండేటటువంటి పరిశుద్ధి నిర్మలతో మనకి చెందిన తర్వాత దాని ఏందు ఉండే తత్వమనందు కావాల్సినటువంటి భగవద్ దర్శనం జరిగి ఇలా సిద్ధులు పిచ్చి పిచ్చి అనుకుంటారు, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి భగవంతుడికి చేసుకునేటప్పుడు ఎంత సిద్ధి అయినా వస్తుంది. అవసరమైతే అదేం తర్వాత క్షణం. దానికి ఎగ్జాంపుల్ కిందే మనం ఈ పూజలు ఇటువంటివన్నీ కండక్ట్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ యజ్ఞం కోసం గురు పూజలు కానీ చిన్న చిన్న పూజలు కానీ షండియాలు కానీ మనం చేస్తున్నప్పుడు ఏమి ఉండక్కర్లేదు. మండపం మొదలు పెడితే అన్నీ వస్తాయి. పసుపు వస్తుంది, కుంకుమ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఏదో ఉండదు. ఇంకా ఉండాలని కక్కుర్తుండేటువంటి సంసార జీవం ఉండకూడదు. ఒకటి జనవరి 11, 12, 13 ధర్మవరం నందు యాజ్ యూజువల్ గురు పూజ చేయడానికి సంకల్పించాం. 7వ తారీఖున ఈ భాగవతం అయిపోయిన తర్వాత ఒకసారి గురు పూజల మీటింగ్ పెట్టుకున్నాం. 7వ తారీఖున ఆదివారం అవుతుంది కాబట్టి మధ్యాహ్న ఇవాళ పొద్దున్న ట్రస్ట్ మీటింగ్లో వాళ్ళు పెద్దలు ఫైనలైజ్ చేశారు. అది సో మన జీవితం కూడా అంతే అన్నాడు. ఈ యజ్ఞార్థమే జీవితాన్ని ఉపయోగిస్తాయో సొంతానికి ఉపయోగించుకోవాలి. సొంతానికి ఉపయోగించుకుంటే దానికి బీపీ రావడం, షుగర్ రావడం, నడలేకపోవడం, నడు నొప్పి, కాళ్ళు నొప్పులు, సరి కూర్చోవడం కదా. కొంచెం 50 ఏళ్ళు వచ్చేది అలా కూర్చోలేదు. ఆర్థరైటిస్ అంటే ఏంటి? భగవంతుడి మీద కంటే ఆర్థరైటిస్ మీద వీడికి ఎక్కువ నమ్మకం అన్నమాట. భగవంతుడి కంటే మాస్టర్ గారి కంటే తనకున్న జబ్బు మీద వాడికి ఎక్కువ నమ్మకం. అదప్పుడు షుగర్ ఏమిటైతే చేస్తుంటున్నాడు, తిరిగేస్తున్నా అన్నారు మాస్టర్ గారు. 50 ఏళ్ళైనా చూస్తే ప్రతి ఏడు షుగర్ ఉంటుంది అని మాస్టర్. బీపీ అదే ఉంటే శుభ్రంగా తీసి తిరిగి ఏం పర్లేదు మాస్టర్ గారు చెప్పాడు. 50 రోజులు పొద్దున సాయంత్రం పే చేసుకోవడం. ఎంబీఎస్, డిఎంహెచ్ఎస్ అని చూస్తారు వాళ్ళు ఇంకా డేంజరస్ ఫెలోస్. వాళ్ళ దగ్గర రానికూడదు. మనం చిన్న కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, చిన్న ఏదో కురిపోతుంది, క్యాన్సర్ ఏమో. లంగ్లో కొంచెం తగ్గాడు అనుకోండి, టీబీఓ, లంగ్ క్యాన్సర్, ముందే వాళ్ళు అయిపోయాడు. ఈ జబ్బు కంటే మాస్టర్ గారు ఎక్కువ అయినటువంటి వాళ్ళనే కామన్ సెన్స్ మనకు ఉండదు అన్నమాట. భగవంతుని యొక్క ఆరాధన యందు మిరకల్స్ జరగడం అనేటువంటిది క్రైస్ట్